ఏడవద్దు. అయ్యో మళ్ళీ 1 month తర్వాత వద్దురు. అయ్యో మా అన్నయ్య ఏం చేస్తున్నాడు అనుకుంటా, అలా పూజ చేస్తున్నాడు ఫ్రెండ్స్. హాస్టల్ నుంచి వచ్చినప్పటి నుంచి మా అన్నయ్యనే అమ్మవారికి పూజ చేస్తున్నాడు. ఈ రోజైతే మా అన్నయ్య హాస్టల్ పోతాను ఫ్రెండ్స్. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో, పోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒక 15 days అయిపోయాక మా అన్నయ్య బర్త్డే ఫ్రెండ్స్. ఎల్లప్పుడూ ఆ అమ్మవారి ఆశీర్వాదం మా అన్నయ్య పైన ఉండాలి. ప్రతి ఒక్కరికి పూజ గది ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. మాకైతే 2 పూజ గదులు ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తాం, అక్కడ హాల్లో అమ్మవారికి పూజ చేస్తాం. ఈ వారం రోజులు అయితే మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నదండి. ఈరోజు నేను హాస్టల్కి వెళ్తున్నా, మమ్మీ చాలా బాధపడుతుంది. నాకు తెలిసి ప్రతి ఒక్క పేరెంట్ ఇలానే బాధపడతారు కావచ్చు. అంటే హాస్టల్కి వెళ్ళక ముందు అయితే మా మమ్మీ ఇక్కడ నాకు రకరకాల వంటలు వేసేటది ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఫుడ్ విలువ తెలిసే కాదు. ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళానో అంటే నేను ఏమనుకున్నా అంటే ప్రేమ ఎక్కడైనా దొరుకుతుంది అనుకున్నా, ఎక్కడైనా హ్యాపీగా ఉంటా బ్రతకచ్చు అని అనుకున్నా. కానీ అమ్మ ప్రేమ మనకు ఎక్కడ దొరకదు. అలాగే అమ్మ చేతి వంట కూడా మనకి ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. తల్లి తర్వాత మనల్ని ఎక్కువ ప్రేమ చేసుకునేది అక్క చెల్లెలే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉన్నప్పుడైతే రోజు నాతో గొడవ పెట్టుకునేది, కానీ అటు తిరిగి బాధపడుతుంది ఫ్రెండ్స్. బాధపడకు. ఏడుస్తానవా? అయ్యో ఏడవకు నాని, ఏడవకు నైసి. బంగారం ఏడవద్దు. అయ్యో మళ్ళీ 1 month తర్వాత వద్దురు. అయ్యో ఏడుస్తాను కదా అంకే. ఏడవకు. నైస్గా ఇక్కడ ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకుంటావు. నువ్వు కూడా ఏడుస్తానా? బాధపడద్దు. వస్తాను. ఓకే మళ్ళీ వస్తా. ఫుల్ డబ్బులు జమ చేసుకుంటుంది ఫ్రెండ్స్. చెప్పు చెల్లె నీకే ఇస్తుంది కదా. డబ్బులు అయితే జమ వేసుకొని ఏం ఖర్చు పెట్టుకోదు, నాకే ఇస్తుంది. అన్నయ్య హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్స్. అయ్యో అందుకే అక్క చెల్లెలు ఉండాలి. నువ్వు కూడా ఏడవకు.